ఈరోజు డే టూ. డే టూలో ఇంకైతే బావ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. దీని పేరు త్రిశాంత్. కొంచెం ఓవర్ ఎక్సైటెడ్, చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు. అది చెప్పరా ఇప్పుడు. సలార్ డైలాగ్ చెప్పు ఒకటి. సలార్ డైలాగ్ చెప్పు. సలార్ డైలాగ్. ఈసారి ఆడి ముక్కు పొడక ముట్టుకుంటే ఈసారి నా చేతిలో కరెంట్ చీగ కాదు, కరెంటు పోల్ ఉంటది. సలార్ నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేస్తున్నావు నువ్వే. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఎంత మీ బావాలేదంట ఇక్కడ. ఈ లైన్ ఇది ఉందా? ఈ బిట్టు అక్కడ దాకా వెనకాల దాకా. ఏం చేస్తున్నావురా? అరే అట్లా కాదురా, స్ట్రైట్ ఇట్లా చేతి ఇట్లా పెట్టు. ఇప్పుడు ఎయ్, కమాన్ దేవరకు వచ్చేసిండు ఇడు. సలార్ అయిపోయింది దేవరా. ఇప్పుడు చెప్పరా. దేవరా అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే మాట ఇచ్చినాడని. పోయింది అంతే అనుకుంటారా? కాదనుకుంటా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. ఏంటిదే? హెల్మెట్. ఇప్పుడు ఎగ్జిట్ అయినాం, ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇక ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటిగా? ఓకే. గ్రీన్ఫీల్డ్ హైవే కొత్తదా? ఇప్పుడు 2 years అయితే అనుకుంటా స్టార్ట్ చేసి ప్రాజెక్ట్. స్టార్ట్ అయ్యి హైదరాబాద్ నుంచి 2.5 hours వచ్చేస్తాం విజయవాడ. హైదరాబాద్ నుంచి 2.5 hours విజయవాడ. వెరీ షార్ట్ కట్. ఇది వంశీ వాళ్ళదైతే కాదు, ఎవరిదో పక్కన వాళ్ళది పట్టుకొని వచ్చిండు. బాగుంది అని లొకేషన్ దగ్గర ఆపిండు. బట్ నిజంగా బాగుంది. మట్టి కూడా పచ్చిగా ఉంది. కాళ్ళకి ఆల్రెడీ వెయిట్ ఎక్కువ అవుతుంది. అక్కడ మొత్తం కొండలు ఉన్నాయి. అక్కడంతా కొండలు ఉన్నాయి. ఇలా మొత్తం స్నో ఉంది అక్కడంతా. మార్నింగ్ ఎండ్ అయితే బాగానే కొడుతుంది. క్లైమేట్ బాగా చేంజ్ అయింది. నిన్న మొత్తం కొంచెం రెయినీ ఉండే. ఈరోజైతే క్లైమేట్ కొంచెం ఎండ ఎక్కువ పడుతుంది. ఇదే బార్డర్ అంట. చూడండి, వెల్కమ్ టు ఆంధ్ర. ఏం ఊరు ఇది? ఊటుకూరు. ఓకే, ఆంధ్రలో ఫస్ట్ విజిట్ అయిన ఊరు ఇదైనా. ఇప్పుడు మనం టౌన్ లెక్కనే ఉంటుంది. వర్షాలు వస్తున్నాయి కదా, తీస్తున్నారా? పొద్దున్న తీస్తారా? అది పొద్దున్న తీస్తారా? అవునా? వర్షాలు పడుతున్నాయి కదా, తీయరని. ఓకే, బాయ్. అదే మీ ఊరు స్టార్ట్ అయ్యింది. ఇగో నిమ్మకాయ చెట్టు అది. నింబు ఈ చెట్లు చందనం చెట్లు. చందనం రా, శాండిల్. అదేనా? ఎలా చందనం కాదు, మామూలు చందనం. ఇప్పటి నుంచి మా నాయనమ్మ ఒక 10 సంవత్సరాల ముందే వేసింది ఇంటి వెనకాల. 10 సంవత్సరాల ముందు. క్యాక్టస్ మన ఫెన్సింగ్ కి వాడతారు ఇవి. గుచ్చుకుంటే ఏమవుతుందిరా? ఏం కాదు, నొప్పి వేస్తుంది అంతే. ఊర్లలో ఫెన్సింగ్ అంటారు వీటిని, న్యాచురల్ ఫెన్సింగ్. అట్లా కూడా రావద్దని. ఇది ఉసిరి చెట్టు.
ఇది ఒకటి అమ్మితే ఎంత వస్తుందిరా? రేపేద్దాం సార్, తక్కువ కోటి రూపాయలని వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఉన్నాడుగా, ఆయన గౌరవం. ఏం రాదు. ఏం రాదా? అదేంటి? అవి ఇంకా చంద్రం కాలేదురా, అవి ఇప్పుడు చెట్లే. టేక్ చెట్టు వేసి అయిపోతున్నాయి కదా. టేక్ చెట్టు వేస్తే కూడా అంతే ఉన్నాయి అక్కడ. రెండు ఎంత అయింది? ఇది ఎంత అయింది? నెక్స్ట్ కోడి పందాలకి. ఇక్కడ వీళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అయ్యి తినేసి స్టార్ట్ అయినాం విజయవాడకి. నాకు తెలిసి అరౌండ్ ఒక 3 అవుద్ది. ఇక్కడ కనిపిస్తున్న హనుమాన్ స్టాచ్యూ 135 ఫీట్స్ ఉంటుందంట. హైవేకి చూడడానికి మంచిగా కనిపిస్తుంది, మంచి వ్యూ ఉంది ఇక్కడ నుంచి. సార్ దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుందేమో. నేను ఇప్పుడైతే అక్కడికి వెళ్ళట్లేదు. దర్శనం తర్వాత టైం ఉంటే హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం. ఇంకో కొండ, అదే మొత్తం కొండలు అలా ఇటు ఒక కొండ. ఎన్ని కొండలు రాయి? కొండలే, మొత్తం కొండలే ఉన్నాయి కదా. కొండ ఇగో అక్కడ కొండ, కొండల మీద ఇల్లులు హైలైట్. అది బిల్డింగ్స్ అన్ని కలర్ ఉన్నాయి. పాండిచేరి ఉంటుంది చూడు, అట్లున్నాయి. అయితా దుర్గమ్మ గుడికి మార్కెట్ నుంచి వెళ్ళమన్నారు. మార్కెట్ నుంచి అంట కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి మార్కెట్ నుంచి వెళ్ళమంటున్నారు. ఎంత దూరం నడవడం? ఎంత దూరం? పక్కనేనా? దగ్గరనేనా? వాకింగ్. మేమైతే ఇక్కడనే బైక్ పార్క్ చేసేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని, ఒక క్లాత్ తీసుకొని, పవర్ బ్యాంక్ అన్నీ ముందే తీసుకొని వెళ్ళిపోతున్నాం పైకి. వచ్చేసినాం, డెస్టినేషన్ అయితే రీచ్ అయినాం మొత్తానికి. ఇంకా ఇక్కడ నుంచి వాక్ చేయాలంట పైకి. పనిలో లేదు ఇంకా అది ఎంత పైకి ఉందో చూడాలి. బైక్స్ అయితే ఏం అలవ లేదు, రష్ ఎక్కువ ఉందంట. ఇక మన దర్శనం ఎప్పుడైతుందో ఏందో అవన్నీ చూసుకుందాం. ఇక 6:30కి హారతి ఉందంటారా, ఆ టైంకి రీచ్ అయిపోతుంది చాలు. కానీ ఆ లైన్లో అంతమందిలో మనం హారతికి రీచ్ అవ్వము. షిట్ మ్యాన్, ఇక్కడ నుంచి ఎంత దూరం నడవాలో? చాలా దూరం నడుతుంది. ఆర్చ్ వినాయకుడు ఆడికి పోయి అక్కడ నుంచి ఈ లైన్, ఇదే లైన్. ఏ టైం వస్తే ఏమో ఎవరిని అడిగినా కానీ 5 hours 6 hours అంటున్నారు ఎదురా. ఇట్లయితే అయిపోయినట్టే మనం ఈరోజు. టైం 5 అవుతుంది, 5 hours అంటే ఇంకా 10 అనుకో. 1 hour later. మ్యాక్సిమం 5 hours పడతాయంట. 2 kilometers వాక్ చేసిన అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఏదో బాగుంది.
మెనీ కాల్ ఇట్ బ్రో, సమ్ కాల్ ఇట్ మచ్చా, వీ కాల్ ఇట్ బాబాయ్. ఏం బాబాయ్ దగ్గర బాబాయ్ దేనికి అది రాస్తుంది ఇది అయిపోయింది బాబాయ్. విజయవాడ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ గాట్ టు ఎక్స్పీరియన్స్. యా వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. దేవుడి దర్శనం అంటే అంత ఈజీ అనుకున్నావు మళ్ళా. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పొంగనే ఒక కొద్దిసేపట్లో దర్శనం అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు అనుకున్నా. నాకు తెలిసి ఈరోజు సీఎం వచ్చారని. సీఎం ఇప్పుడు వస్తాడేమో రా. ఇంకా రాలే ఏం చేపిస్తున్నారు ఇప్పుడు ఇంకా రోడ్లు? రాకముందే ఇట్లుందా అంటే వచ్చిన తర్వాత ఒక మనిషికి ఒకటే తీసుకపోయి ఇస్తారు. అబ్బా తీసుకురా అంటే 2 బటర్ మిల్క్ ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు గారు ఆగా వచ్చింది. వదలలేదు ఆగండి, చూసుకోమాకండి. ఆగండి ఆగండి వదల ఆగండి. వదల ఆగండి, వదలలేదు ఆడికి వెళ్ళేది చంపేస్తారు. వదలమా ఇదే ఉండు. దాబేటి ఏం చేస్తున్నాడు? ఇది స్క్విడ్ గేమ్ లెవెల్స్. ఇప్పుడు అది అయిపోగానే మనం పంపిస్తాను. ఇది స్క్విడ్ గేమ్స్ లెవెల్ లెక్క. లెవెల్స్ ఇప్పుడు లెవెల్ 2 ఉన్నాం మేము. లెవెల్ 1 దాటగానే బయట లోపల ఎన్ని లెవెల్స్ ఉన్నాయి తెలియదు. మళ్ళీ అయిపోయినాం. అరే సిగ్గుపడతావేంద్రా? బాగున్నారా? ఏంది రాదు ఈరోజు 29th కదరా. 29th సరస్వతి దేవి అవతారం. అంటే ఈరోజు సరస్వతీదేవి అవతారం దేవత. దుర్గామాతనే సరస్వతి దేవిలాగా ఈరోజు అవతారం చేస్తారు. ఓకే అంటే ఒక్కొక్క డేకి ఒకలా ఉంటుందా? మొన్న శుక్రవారం రోజు మహాలక్ష్మి దేవి అవతారం. ఓకే. తర్వాత లలిత త్రిపుర. ఓకే. తర్వాత మహాచండి. ఓకే. ఇప్పుడు సరస్వతి. రేపు దుర్గామాత. తెలిసి ఇంకా రేపు గ్రాండ్ ఉంటుంది. ఈ ప్యాకెట్ ఏంది? తాగేసేరా, ఇంకెంతసేపు పెట్టుకుంటావరా? ఆల్రెడీ ఒకటి తాగాను రా. నువ్వు ఇచ్చి ఇప్పుడు ఈసారి 11 నవరాత్రులు 10 yearsకి వస్తారా? ఇంకా 1.55 కిలోమీటర్ దూరం. ఇంకా 1 కిలోమీటర్ లోపలికి. 1 కాదు 750 మీటర్స్. 750 మీటర్స్. ఇక్కడనే అయిపోయినాం. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. అమ్మో ఎగ్జిట్ అయితే అయిపోయాం. మొత్తానికి ఎగ్జిట్ అయితే అయిపోయాను లోపల నుంచి.
చలో చలో పోంపా. ఎట్లా అనిపించిందిరా దర్శనం? ఫస్ట్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే దర్శనం అయితే మంచిగా అయింది. అమ్మవారు అయితే ఇట్లా మంచిగా నీట్గా కనిపించారు. అంతసేపు వెయిటింగ్ కి వర్త్ అనిపించి వర్త్ వర్మ అరే ఇట్లా అరే ఓకే వర్త్ మమ్మ అనిపించింది. అంటే సరస్వతి మంచిగా దేవి ఇట్లా అవతారం. మీకు ఇట్లా నీట్గా కనిపిస్తాడు దేవుడు, మస్తు అనిపించింది. కానీ ఆ ట్రావెలింగ్ అయితే మూవ్ అయిపోయింది. 2 kilometers వరకు ట్రావెలింగ్, ఇట్లా వాకబుల్ ఉంటుంది మొత్తం. 5 hours. ఇక ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జర జాగ్రత్త రండి. మరి ఇంకా మీరు ఏం తీసుకోకుండా వస్తే మాత్రం కొంచెం తిరిగి అంతా వాక్ చేయలేరు. నాకే కాళ్ళు వస్తున్నాయి. 5 hours దాంట్లో మీకు ఇక్కడ మంచిగా ఫెసిలిటీస్ బాగున్నాయి. ఫస్ట్ మెయిన్ గా గుడి ఎవరు తీసుకున్నారేమో కానీ కమిటీ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ మంచిగా చేశారు. వాటర్ బాటిల్స్ ఇంకేమో బటర్ మిల్క్ ఒకటి, మళ్ళీ టైగర్ బిస్కెట్ ప్యాకెట్. టైగర్ బిస్కెట్ టైగర్ సన్ఫీస్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. ఓకే ఒక్కొక్కరికి 3 ఇచ్చారు మళ్ళా. సో ఓకే మంచి అన్నదానం ఉండే. మళ్ళా లైన్ చూసినాక మాకు భయం అయింది, మళ్ళీ ఈ లైన్ వాడాలని బయటికి వెళ్ళిపోతున్నాం. సో ఫెసిలిటీస్ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే ఉండే ఫుల్ సెట్ వస్తుంది. ఒక క్లాత్ మెయింటైన్ చేయండి. బయటికి పోయి సిటీ చూద్దాం. విజయవాడలో కూడా బతుకమ్మ చేస్తుర్రా. ఆంధ్రలో ఉండదు బతుకమ్మ, మ్యాక్సిమం ఉండదు. అదే చూస్తున్నా. 1 hour later. ఇంకా డిన్నర్కి అయితే పరోటా ఆర్డర్ పెట్టినాం అండ్ కడాయి కర్రీ, మిక్స్డ్ వెజ్ కర్రీ. కొంచెం ఈ వెయిటర్ అయ్యాడు సాంబార్. మన డీని ఇడ్లీతోనే ఎంజాయ్ చేసేదాం ఇక.